ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దేవి మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 వారాల పాటు దగ్గుంటే క్షయవ్యాధి కావచ్చని, వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దేవి తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మానవహారంగా ఏర్పడండి. దయచేసి వచ్చిన వాళ్ళు రౌండ్ అప్ క్షయవ్యాధి నిర్మూలన మనందరి బాధ్యత. క్షయవ్యాధి నిర్మూలన టీబీ డే సందర్భంగా మేమందరం ఒక ర్యాలీ నిర్వహించాము. వైద్య ఆరోగ్య శాఖ నుంచి అందరూ ప్రోగ్రామ్ ఆఫీసరు, డాక్టర్సు, మెడికల్ స్టాఫ్, ఏఎన్ఎంస్, ఆశాస్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఐఎంఏ వాళ్ళు కూడా మాతో పార్టిసిపేట్ చేశారు. అందరము కలిసి టీబీని పూర్తిగా అనంతపురం జిల్లాలో తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. తర్వాత ఎస్ ఎండ్ ద టీబీ అనే స్లోగన్ మనకి గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది. దాని ప్రకారం మనం దీన్ని చేసుకుంటున్నాము. మొత్తము కూడా ఆశా, ఏఎన్ఎం అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత ఎన్జిఓస్ కూడా అసోసియేషన్ మాకు వాళ్ళ సహకారంతో కూడా టీబీని ఎన్జిఓస్, ఐఎంఏ, డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, తర్వాత ఎవరైతే హూ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ ద్వారా టీబీకి సంబంధించిన మనకి ఏమేమి గవర్నమెంట్ నుంచి అందుతున్నాయి, మందులైతేనేమి, వాళ్ళకి ఫుడ్ బాస్కెట్, ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ టీబీని తగ్గించే దిశగా మొత్తం కూడా కృషి చేస్తున్నాము. దాని ప్రకారమే ఈరోజు అవగాహన ర్యాలీ ఒకటి పొద్దున్నే కండక్ట్ చేశాము. ఇప్పుడు ఐఎంఏ హాల్లో కూడా ఎవరైతే బెస్ట్ సర్పంచ్ పంచాయతీల పరంగా కూడా తీసుకొని వాళ్ళకు కూడా అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాము.